క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, నేటికి సిలువ వేయబడుచున్న క్రీస్తు అనే ఈ ఆలోచనాత్మకమైన సభల యొక్క ముఖ్య ఉద్దేశం, తాను క్రైస్తవుడుగా పిలువబడుచున్న ప్రతి వ్యక్తి నిజముగా క్రైస్తవుడుగా జీవిస్తున్నాడా లేడా అన్నది పరీక్షించుకొనవలసిన అవసరత ఎంతైనా ఉంది. ప్రతి వ్యక్తి తన విశ్వాసాన్ని తాను పరీక్షించుకోవాలి. ఒకవేళ భ్రష్టత్వం సంభవించి క్రైస్తవ్యం అనే ముసుగులో క్రైస్తవుడుగా బ్రతుకుతూ భ్రష్టత్వపు లక్షణాలు ఒకవేళ క్రైస్తవునిలో ఉంటే అటువంటి వారు సరిచేసుకోవటం చాలా అవసరం. అందును బట్టి బైబిల్లో రాయబడిన ఒక మంచి మాట ఈ సందర్భంలో మీకు చదివి వినిపించాలి అనుకుంటున్నాను. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాస్తున్న రెండవ పత్రిక, అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాస్తున్న రెండవ పత్రిక 13వ అధ్యాయంలోని 5వ వచనాన్ని పరిశీలించండి ప్రియులారా. కొరింథీయులకు రాస్తున్న రెండవ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకునుడి, మిమ్మును మీరే పరీక్షించుకునుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడు అని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. దేవుడు చెబుతున్న సూచన, మనలను మనం పరీక్షించుకుందాం ప్రియులారా. మనలో రోగం ఉంది అని అనుమానం కలిగితే వైద్యుని సంప్రదిస్తాం. అయ్యా, నాలో ఈ జబ్బు ఉందో, ఈ లక్షణాలు ఈ జబ్బుకు సంబంధించినవి కనబడుతున్నాయి, దయచేసి నన్ను పరీక్షించండి అంటాం. శరీరంలో కలిగే ఒక చిన్న వ్యాధిని గూర్చి ఎంతో ఆలోచన కలిగిన వాళ్ళుగా మనలను మనం పరీక్షించుకుంటున్నప్పుడు క్రైస్తవ్యంలో క్రీస్తును నమ్మిన క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం నిజముగా విశ్వాసము కలిగిన వారుగా ఉన్నామో లేదో అని పరీక్షించుకోమని చెబుతుందండి బైబిల్. మీరు భ్రష్టులు కాని ఎడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడు అని చెప్పడానికి అదే లక్షణం. మీరు తెలుసుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడలా క్రీస్తు మీలో ఉన్నాడు. మీరు భ్రష్టులు కాని ఎడలా, భ్రష్టత్వం, భ్రష్టుడు నుంచి వచ్చే భ్రష్టత్వం, దేవునిలో ఉన్నామనుకుంటూ దేవునిలో నుంచి తప్పిపోయే తత్వం, అదే భ్రష్టత్వం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ ఏంట భ్రష్టత్వం? భ్రష్టత్వానికి బైబిల్ చెప్పిన డెఫినేషన్ తీతు పత్రిక, అపోస్తులైన పౌలు తీతుకు రాస్తున్న పత్రికలోని 1వ అధ్యాయం చూడండి, 16వ వచనం. తీతుకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, దేవునిని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని. క్రైస్తవునండి, ఆమె క్రిస్టియన్. బడికి వెళ్తానండి, దేవుని బడికి వెళతానండి, గుడికి తప్పకుండా వెళతానండి. నేను, మా నాన్నగారు బిలీవర్ అండి, మా అమ్మగారు ప్రార్థనా పరురాలండి, మా నాన్నగారు కాపరండి, వెరీ గుడ్. నేను బార్న్ క్రిస్టియన్ అండి, పుట్టుకతో క్రైస్తవునండి, నాకు క్రీస్తు తెలుసండి, బైబిల్లోని పుస్తకాలు తెలుసండి, బైబిల్లోని వాక్యాలు తెలుసండి అని చెప్పుకుంటున్నారా? భ్రష్టత్వం మీలో ఉంది అనడానికి దేవుడు సూచన చెబుతున్నాడు. భ్రష్టులు కాకపోతే క్రీస్తు మీలో ఉన్నాడు. ఒకవేళ భ్రష్టత్వం మీలో ఉంటే క్రీస్తు మీలో లేడు. ఏంటి ఆ భ్రష్టత్వానికి సూచన? అది బైబిల్ చెప్తుంది మరో చోట, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులు వాళ్ళు, దేవుని మాటకు అవిధేయులు, ప్రతి వాక్య సంబంధమైన కార్యము సత్కార్యము అనగా సత్యము అనగా వాక్యము. యోహాను సువార్త 17:17, నీ వాక్యమే సత్యము అని బైబిల్ చెప్పింది. కనుక వాక్యమే సత్యమైనప్పుడు ప్రతి సత్కార్యము అనగా వాక్య సంబంధమైన ప్రతి కార్యక్రమానికి సత్కార్యమునకు భ్రష్టులునయ్యుండి
వారి వారి క్రియల వలన దేవునిని ఎరుగమన్నట్టున్నారు. అదండి భ్రష్టత్వం అంటే. మీ క్రియలలో కనబడుతుంది, మీ పనులలో కనబడుతుంది. మర్చిపోకండి. ఈరోజు పట్టుకుందాం, చాలా మంది దొంగోళ్ళు పట్టుకుందాం. ఒకవేళ ఆ భ్రష్టత్వం మనలో ఉందా, మన సంఘంలో ఉందా, మన కాపరుల్లో ఉందా, మన నాయకులలో ఉందా చూడాలి. ఇప్పటి వరకు క్రైస్తవ్యం తమను తాము పరీక్షించుకొనటం లేదు. నేను భక్తుడును, నేను విశ్వాసిని, పరలోక రాజ్యము నాది అని ఒక గొప్ప నిబ్బరంతో బ్రతుకుతున్నాడు. ఇక్కడ కావలసింది నిబ్బరం కాదు, మనలను మనం పరీక్షించుకోవటం. విశ్వాసములో మనం స్థిరులుగా ఉన్నామా లేదా, లేదా దేవుని క్రియలకు దూరమై భ్రష్టత్వంతో ఉన్నామా? తమ క్రియల వలన దేవుని ఎరుగమన్నట్టున్నారు అంటే ఇప్పుడు భ్రష్టత్వం ఉందో లేదో తెలియాలంటే క్రియలు చూడాలి. వాక్య సంబంధమైన మన క్రియలను మనం చూస్తే మనం భ్రష్టులమో కాదో అర్థమైపోతుందండి. బైబిల్లో చెప్పినట్లుగా ఒకవేళ మనం లేకపోతే, దేవుని వాక్యములో వ్రాయబడినట్లుగా ఒకవేళ మనం ప్రవర్తించకపోతే క్రియలు కనబడాలి. దేవుడు వాక్యములో వ్రాయించిన విధంగా మీరు నడుచుకోవాలి. అలా ఒకవేళ మీరు నడుచుకొనకపోతే మీకు భ్రష్టత్వం సంభవించింది అని మీరు అనుకోవాలి. జ్వరం వచ్చింది, ఏదో పారాసిటమాల్ వేశారు, క్రోసిన్ వేశారు, తగ్గలేదు. మరొక మాత్ర వేశారు, మరలా తగ్గలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఏంటండి జ్వరం తగ్గటం లేదు, నిన్ను పరీక్షించాలి, రక్త పరీక్ష చేయించండి. అది ఏ జ్వరం? అది డెంగ్యూవా, మలేరియా, టైఫాయిడా, ఏ రకమైన జబ్బిది? వేల రకాల జ్వరాలున్నాయి. అప్పుడు ఆ రక్త పరీక్షలో తేలుతుంది నీకున్న జబ్బు ఏది అని. ఒకవేళ నీ రిపోర్ట్లో అది HIV అని వచ్చిందనుకోండి, ఇక నీకు జ్వరం తగ్గదు, ఇక నీకు వచ్చిన ఏ రోగము మానదు. కారణం నీ శరీరములో ఉన్న రక్షణ వ్యవస్థ నిర్వీర్యమైపోతుంది. ఇక నువ్వు రోజులు లెక్క పెట్టుకోవాలి. నువ్వు పరిపూర్ణంగా ఆయుష్కాలంతో బ్రతికే పని నీకు లేదు. చావు. ఇలా ఎన్నో ప్రాణాంతకమైన వ్యాధులు లేవా? క్యాన్సర్, భయంకరమైన జబ్బు, అది సోకిందా నువ్వు దినాలు లెక్క పెట్టుకోవాలి. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యానికి ఏం జబ్బు సోకిందండి? ఏ జబ్బు సోకింది? ఈ రోజైనా మనం పరీక్షించుకుంటున్నామా? బైబిల్ దగ్గరకు వచ్చి నేను బైబిల్ ప్రకారంగా దేవుడు చెప్పిన క్రియల ప్రకారంగా చేస్తున్నానో లేదో అన్నది ఏ రోజైనా మనం పరీక్షించుకుంటున్నామా? పరీక్షించుకోవని అవసరత ఉంది ప్రియులారా. ఈరోజు ఒకవేళ మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మీరు పరీక్షించుకోకపోతే భ్రష్టుడు మీలో ఉన్నాడు. ప్రతి సత్కార్యము విషయమే ఒకవేళ మీరు క్రియల వలన ఆయన పనిలో లేకపోతే, దేవుని వాక్యంలో రాయబడినట్లుగా చెయ్యకపోతే భ్రష్టులుగా మారిపోయారు అని బైబిల్ చెబుతుంది. కనుక భ్రష్టులు కాకూడదు. మనం భ్రష్టుడు మనల్ని ఆవహించకూడదు, భ్రష్టత్వాన్ని మనకి అంకింప చేయకూడదు. మనలను మనం కాపాడుకోవాలి. రాబోయే మహాలోకం కోసం మన జీవితాన్ని దాచుకోవాలి. దేవుని వాక్యంతో వెలిగించుకోవాలి. అందుకే కదా క్రీస్తు చనిపోయాడు. అందుకే కదా ఆయన సిలువనెక్కాడు, తన రక్తాన్ని కార్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, మనలను కొన్నాడు. తన మరణం మన జననం, ఆయన చావు మన పుట్టుక, ఆయన సిలువ మరణం నీ బాప్తిస్మంలో నిత్య జీవం. అందుకే కదా మరణించాడు ఆయన. ఆయన మరణం వలన బ్రతికిన మనం ఈరోజు ఈ సమాజంలో బ్రతికిన వారుగా ఉన్నామా, లేదా క్రియలలో చనిపోయిన వారుగా ఉన్నామా? ప్రకటన గ్రంథంలో ఒక మాట అన్నాడు, సంఘాన్ని హెచ్చరిస్తూ చెప్పాడు, సంఘమా, నువ్వే సంఘమైనా కావచ్చు, ఏ ప్రాంతానికి చెందినవాడమైనా కావచ్చు, ఏ దేశానికి చెందినవాడమైనా కావచ్చు, సంఘమా. ప్రకటన గ్రంథం
చూడండి ఏమంటున్నాడు. హెచ్చరిక, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. 2వ మాట, సార్దీసులో ఉన్న సంగపు దూతకి ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నీ పనులు నాకు తెలుసు, నేను ఎరుగుదును. ఏమంటే జీవించుచుండ్రావన్న పేరు మాత్రము నీకున్నది గాని నీవు చనిపోయావయ్యా. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. సంపూర్ణం కావాలి మీ క్రియలు. బైబిల్లో చెప్పబడిన మాటల ప్రకారంగా మీ క్రియలు సంపూర్ణంగా ఉన్నాయా లేవా? ఏ రోజైనా మనం పరిశీలించుకుంటున్నామా? ఏ రోజైనా వాక్యముతో మనల్ని మనం విమర్శించుకుంటున్నామా? మనకు భ్రష్టత్వం సోకిందేమో నేను ఏ రోజైనా మనం అంతరాత్మతో పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన మాటలతో మనల్ని మనం పరీక్షించుకోగలుగుతున్నామా? మనం అనుకుంటే సరిపోదు బ్రతుకుతున్నామని, మనం అనుకుంటే సరిపోదు మనం భక్తులమని. మన క్రియలను బట్టి దేవుడు చెప్పాలి నువ్వు బ్రతుకున్నావా చనిపోయావా అని. మనం జీవిస్తున్నామా లేదంటే చనిపోయామా అన్నది దేవుడు చెప్పాలి. అలా చెప్పడానికి దేవుడు నిన్ను పరీక్షించే విధానం ఏంటో తెలుసా? నీ క్రియలే పరీక్ష. నీ క్రియలలో తేలిపోతుంది నువ్వు బ్రతుకావో చచ్చిపోయావు. ఒక వ్యక్తి బ్రతుకున్నాడో లేదో చెప్పడానికి నాడి చెక్ చేస్తాడు వైద్యుడు. కొన్ని సందర్భాల్లో నాడి ఆగిపోయినా, గుండె ఆగిపోయినా దట్ ఈస్ నాట్ డెత్. గుండె కొన్నిసార్లు కొట్టుకోవడం ఆగిపోతుంది. బట్ నిజమైన మరణం ఏంటో తెలుసా? బ్రెయిన్ చావాలి. అది బ్రెయిన్ డెడ్ అన్నారు. అంటే బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది. గుండెను మరలా పని చేయించవచ్చు. ఆగిపోయిన గుండెను మరలా కొట్టుకునేటట్టుగా దానికి శక్తిని ఇవ్వచ్చు. కనుక నువ్వు బ్రతుకున్నావో లేదో అన్నది వైద్యులు నిర్ధారిస్తారు వాళ్ళకున్న ప్రక్రియలను బట్టి. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యంలో మనం క్రైస్తవులుగా పిలువబడుతూ బ్రతుకున్నామా చచ్చామా అన్న విషయాన్ని క్రియల ద్వారా చెక్ చేస్తాడు దేవుడు. నీ క్రియలే నువ్వు బ్రతుకున్నావా చనిపోయావా అని దేవునికి సాక్ష్యం. చూద్దాం, ఈరోజు మనం పరిశీలించుకుందాం. ఈరోజు ఈ గ్రౌండ్లో కూర్చున్న మనమంతా, లైవ్లో వింటున్న వాళ్ళందరూ కూడా మనం భ్రష్టులుగా ఉన్నామా లేదా, మన క్రియలలో దేవుని దృష్టిలో జీవించువారుగా ఉన్నామా అన్నది తెలిసిపోతుంది. ఎందుకంటే బైబిల్ వాక్యం మిమ్మల్ని పరిశీలిస్తుంది. దేవుని వాక్యం అదేనండి స్కానింగ్ మెషిన్, మిమ్మల్ని పరీక్షించే యంత్రం. ఏ వ్యక్తినైనా, వాడు బోధకుడైనా, వాడు సామాన్యుడైనా, వాడు సేవకుడైనా, ఎవడినైనా తెచ్చి బైబిల్ ముందు నిలబెట్టండి. బైబిల్తో సరిచూడండి. బైబిల్ చెప్పినట్లుగా వీడు బ్రతుకుతున్నాడా? బైబిల్లో రాయబడినట్లుగా వీడు చేస్తున్నాడా? బైబిలే మీకు చెబుతుంది. వాడు బ్రతికాడో చచ్చాడో అన్న విషయం బైబిల్ చెబుతుంది. కారణం వాక్యానికి ఆ శక్తి ఉంది. దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణము ఆత్మ కీళ్ళు మూలుగులను విభజించినంత మట్టుకు దూరొచ్చు. హెబ్రీ 4:12 చెబుతున్నాడండి. హృదయం యొక్క తలంపులను ఆలోచనలు ఏం చేస్తుంది? అది శోధించుచున్నది. స్కానింగ్ స్కానింగ్ స్కానింగ్. 66 పుస్తకాలైన ఈ బైబిలే మిమ్మల్ని స్కాన్ చేసే మషీన్, యంత్రం. మీరు క్రీస్తులో బ్రతుకున్నారో చనిపోయారని చెప్పే యంత్రం బైబిల్. మనుషులు గారు ఎవరు చెప్పలేరు. బైబిల్ను బట్టి మనం సరిచేసుకోవాలి. బైబిల్ను బట్టి మనం బ్రతుకున్నామో చనిపోయామన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రియ సోదరులారా, వెళదాం, బైబిల్లోనికి వెళదాం. చాలా విషయాల్లోని పరిశీలించుకోవాలి. మనం అందరం పరిశీలించుకోవాలి. ఎవరు మనమంతా? క్రైస్తవులం అని చెప్పుకుంటున్నామే. క్రీస్తు రక్తము మన కడుగుబడిన వారం, క్రీస్తు రక్తము చేత కొనబడిన వారం. ఎవరు మనం? కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి, బైబిల్ తెరిచి జాగ్రత్తగా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక జాగ్రత్తగా చూడండి. మీరు అందరి దగ్గర బైబిల్ ఉండాలి. బైబిల్ తెరిచి చూడండి.
ఎవరైనా అబద్ధం చెబుతున్నారేమో, ఎవరైనా మిమ్మల్ని తప్పు ద్రోవన మళ్ళిస్తున్నారేమో, ఎవరైనా తీయని మాటల చేత మిమ్మల్ని మోసగిస్తున్నారేమో. పరిశీలించుకుందాం, మనలను మనం పరీక్షించుకుందాం. కొలస్సీ పత్రిక 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకు మీరందరూ ఒక్క శరీరముగా పిలువబడితిరి. ఒక్క శరీరముగా పిలువబడితిరి. ఎవరు మీరు? క్రైస్తవులు. వారంతా ఎవరు తెలుసా? ఒక్క శరీరముగా ఉండడానికి పిలువబడిన వారు. ఒక్క శరీరముగా ఉండుటకు పిలువబడిన వారు. చూద్దామా ఇంకో మంచి మాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:17 చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 10:17 మనమందరం ఆయన ఒకే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనం ఒక్క శరీరమై ఉన్నాము. ఎవరు మనమంతా? అనేకులమైన మనం ఒక్క శరీరం. రాజమండ్రిలో మీరున్నా, అమలాపురంలో ఉన్నా, విశాఖపట్నంలో ఉన్నా, హైదరాబాదులో ఉన్నా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నా, రష్యాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మీరు క్రీస్తును నమ్మిన వారు అయితే, క్రీస్తు రక్తం వల్ల పవిత్రపరచబడిన వారు అయితే, చెప్తుంది బైబిల్, మనమందరము ఒక్క రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనం ఒక్క శరీరమై ఉన్నాము. ఒకే బాడీ, ఒకే శరీరం అంటే చూడండి బైబిల్. మరో మాట, రోమీయులకు రాసిన పత్రిక 12వ రోమీయులకు రాస్తున్న పత్రిక 12వ 5 చూడండి. రోమీయులకు రాస్తున్న పత్రిక 12వ 5 ఒక్క శరీరములో మనకు అనేక అవయవములో ఉండినట్లు. ఒకసారి మీ శరీరాన్ని చూసుకోండి, ఎన్ని అవయవాలు ఈ శరీరంలో. ఒక్క శరీరములో అనేకమైన అవయవములు ఉండినట్లు ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనం క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికి ఒకరం ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. ఎవరు మీరు? మీరెవరు? ఒక్క శరీరమైన క్రీస్తు యొక్క శరీరములో అనేకులమైన మనం అవయవాలుగా ఉన్నవారం. నువ్వెక్కడైనా ఉండొచ్చు. క్రీస్తులోని భాగం, క్రీస్తులోని అవయవం. బైబిల్ చెప్తుందండి ఈ మాట. బైబిల్ చెబుతున్న సత్యం ఏంటో తెలుసా? మీరు అనేకులుగా ఉన్నారే, అనేకులుగా ఉన్న మీరందరూ కూడా ఒకే ఒక్క శరీరం. మరి శరీరానికి శిరస్సు ఎవరు? ఏమండి? సంఘము అనే దానికి శిరస్సు ఎవరని బైబిల్ చెబుతుంది? చూడండి, బైబిల్ చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక, ఏమండి 5:23 చూడండి. క్రీస్తు సంఘమునకు శిరస్సు, క్రీస్తు సంఘమునకు శిరస్సు అని. రెండో మాట, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడు. ఈరోజు మిమ్మల్ని రక్షించింది ఎవరు చెప్పండి? ఒక శరీరంతో పోల్చి మనందరము ఎవరు అన్న విషయాన్ని చెబుతున్నాడు. చూడండి, ఎవరు మీరు? మనమంతా ఒక్క క్రీస్తు యొక్క శిరస్సు క్రింద ఉన్న క్రైస్తవులం. ఏ క్రైస్తవులం? సమాధానం లేదు. క్రైస్తవులం అంతే. ప్రపంచంలో ఉన్న ఏ డినామినేషన్ పేరు చెప్పినా తప్పు. అవునా? నీకు శిరస్సు ఒకరే. ఏమండి? నన్ను చూస్తున్నారే, నా పేరు ప్రసన్న బాబు. ఎలా చెప్పగలరు మీరు? నా ఐడెంటిటీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డులో ఫోటో ఏమేస్తాం? కాళ్ళు ఎవడైనా ఫోటో తీసి పెడతాడా? చేతులు ఎవడైనా ఫోటో తీసి పెడతాడా? చెప్పండి. నిన్ను గుర్తింపు నీకు
గుర్తింపు. కనుక నా పేరు ప్రసన్నబాబు, మరి నా చెయ్యి ఇది ప్రసన్నబాబు చెయ్యి, నా కాలు ప్రసన్నబాబు కాలు, వేరెవరి పేరు చెప్పడానికి వీల్లేదు. నా గుండె ప్రసన్నబాబు గుండె, నా మూత్రపిండం ప్రసన్నబాబుది. ఇలా ప్రతి అవయవం, శిరస్సు ఎవరైతే ఉన్నారో ఆ ఐడెంటిటీ వస్తుంది. పోనీ మీరు చెప్పండి, ఏమండి శిరస్సు పేరు ఒకటి, చేతుల పేరు ఏమో వేరు వేరు పేర్లు ఉన్నాయండి, కాలు ఒకరిదండి, చెయ్యి ఒకరిదండి అని మీరు చెప్పగలరా? లేదే. ఈరోజు క్రైస్తవ్యానికి పట్టింది భ్రష్టత్వం. దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు గాని అసహ్యులు, దేవుని వాక్యానికి అవిధేయులు, ప్రతి వాక్య సంబంధమైన కార్యక్రమానికి వాళ్ళు భ్రష్టులుగా ఉండి దేవుని ఎరగమన్నట్టున్నారు తమ క్రియల వలన. బైబిల్ చెప్తున్న సత్యం. క్రీస్తే శిరస్సు అయినప్పుడు ఆ శిరస్సుని హత్తుకుని ఉన్న మనమందరం అవయవాలమైనప్పుడు ఎవరు నీవు? నీవెవరు? క్రీస్తు వలన కడుగబడిన వాడు. ఏ క్రీస్తు అయితే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఎవరిది సంఘం? ఎవరిది సంఘం? మీరుంటున్న సంఘం ఎవరిది? యేసుక్రీస్తుది. ఎందుకు ఆయనది? ఆయనే ప్రాణం పెట్టాడు గనుక, ఆయనే రక్తాన్ని కార్చాడు గనుక, ఆయనే మిమ్మల్ని కొన్నాడు గనుక మీరు ఆయన వారు. శిరస్సు ఆయనది. వేరెవరి వారుగానైనా పిలువబడుతున్నారా? ఇప్పటికే మీకు ఎన్నో సందేహాలు. మరి ఏంటి, ఇలా అయితే ఏంటి, ఇలా అయితే ఏంటి? ఎన్ని ఉన్నా సత్యము ఒకటే. నీ వాక్యమే సత్యం. దానిని మించి అధికారం, హక్కు ఏ మనిషికి లేదు. వాక్యం కంటే గొప్పడా? ప్రపంచంలో ఏ మనిషి వాక్యం కంటే గొప్పడు మీరు చెప్పండి. వాడి వెనక కోట్ల మంది ఉండొచ్చు, వాడు అంతర్జాతీయ ప్రసంగికుడు అవ్వచ్చు, వాక్యాన్ని దాటే హక్కు ఎవడికి లేదు. ఎవడైనా వాక్యాన్ని లోపడాలి. కానీ మనం ఎలా గుర్తిస్తాం? సంఖ్య. వీడనక అసలు ఎంతమంది ఉన్నారు? ఓ చాలా గొప్ప సేవకుడు అంటే చిన్నోడు సేవకుడు కాడా? వాడి వెనక జనం లేకపోతే వాడు సేవకుడుగా నువ్వు గుర్తించవా? ఈరోజు క్రైస్తవ్యం చూడండి, ప్రపంచ క్రైస్తవ్యం ఎలా మారిపోయింది. అంటున్నాడు, ఒక్కటే శరీరం అంటున్నాడు, శిరస్సు క్రీస్తు అంటున్నాడు. మరి ఈరోజు ప్రపంచ క్రైస్తవులు ఎలా ఉన్నారా? ఎలా ఉన్నారు? మీరంత అవయవాలు, మనమంత అవయవాలం. ఒప్పుకుంటారా మీరు దీనికి? ఒప్పుకోవాలి. నేను అవయవం కాదు అంటే మీరు క్రైస్తవులు అనిపించుకునే అర్హత మీకు లేదు. మీరు క్రైస్తవులను పిలువబడుతున్నారు అంటే క్రీస్తు శరీరములోని భాగము అని మర్చిపోకండి. ఆయన శరీరములో అవయవంగా చేరారనే సంగతి మర్చిపోకండి. అవయవములు అనేకములైనను శరీరము ఒక్కటే. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం ఒక్కటిగా ఉందా? మీరు చెప్పండి. అందరి చేతిలో బైబిల్, అందరూ నమ్మేది యేసును, అందరూ చూసేది సిలువను, అందరూ చెప్పుకునేది యేసు ప్రేమను. ఎక్కడుంది చెప్పండి ప్రపంచ క్రైస్తవ్యంలో? లేదు, లేదు మనలో. ఇంకేం చేసామో తెలుసా మనం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. క్రైస్తవులు చేసిన ఘనకార్యం. క్రైస్తవులు చేసిన ఘనకార్యం ఏంట? ఘనకార్యం క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఏం చేశాం? క్రైస్తవులను చెప్పుకుంటున్న మనం ఏం చేశామో తెలుసా? అవయవాలను ముక్కలు ముక్కలుగా చేశాం మనం. అవయవాలను ఖండించేస్తున్నాం మనం. ఏమండి, పౌలు ఎవరండి? యేసుక్రీస్తు సేవకుడు. అపోల్లో ఎవడండి? యేసు ప్రభు సేవకుడు. మీరెవరండి? యేసు ప్రభు సేవకులు. నేనెవడండి? ఐఎమ్ ఎ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్.
క్రీస్తు యొక్క సేవకుడును. నాకేంటున్న గొప్పతనం, నాకేమైనా ఐడెంటిటీ ఉందంటే అది నా క్రీస్తుది. గొప్పతనం, ప్రత్యేకత లేదు. ఏమండి, ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం క్రీస్తుని ఏం చేసిందో తెలుసా? అదే చెబుతున్నాడు పౌలు. 12వ వచనం, మీలో ఒకడు, నేను పౌలు వాడును, పౌలు పార్టీ, ఒకడు క్రీస్తు తరపున పార్టీ. క్రీస్తు విభజింపబడ్డా? పౌలు మీ కొరకేమైనా సిలువేయబడ్డా? నా వల్ల నా నామాన్ని మీరు బాప్తిసం పొందారు. పౌలు అడుగుతున్నాడండి, పౌలు అడుగుతున్నాడు. ఈరోజు ఎంతమంది ముక్కలుగా ఉన్నారు మీరు ఆలోచించండి. భక్తుల పేర్లు చెప్పుకొని, ఏమిటి క్రైస్తవులు అండి, వాక్యాన్ని బట్టి మనల్ని సరి చేసుకోవాలి. భక్తులు మనం చెప్పుకుంటే కాదు, బైబిల్ చెప్పాలి మన క్రియలను బట్టి మనం భక్తులు కాదా అన్నది. ఏమండి, బ్రతుకుంటుండగా ఎవరైనా చాకు పట్టుకొని ఎవడైనా వచ్చి మీ కళ్ళు పెరుగుతూ మీ గుడ్డు లాగుతున్నాడు అనుకోండి, మీరు రాణిస్తారా దగ్గరికి? మీ కాళ్ళు నరకడానికి వచ్చాడు అనుకోండి, ఒప్పుకుంటారా మీరు? మీ అవయవాన్ని లోనను గుండెను కిడ్నీను తీసేయడానికి వాడు బలవంతం చేస్తే మీరు ఒప్పుకుంటారా? నా శరీరం, నా అనుమతి లేకుండా ఎవడరా నా మీద దాడి చేస్తున్నావు? పోనేవే, నీ శరీరంలో ప్రతి అవయవాన్ని భద్రంగా కాపాడుకుంటావే. మరి ఎవరి శరీరం అప్పణంగా దొరికింది అనుకుంటున్నావు మొక్కలు చేయడానికి? నా క్రీస్తునా, మనం నమ్మిన క్రీస్తునా మొక్కలు చేయడానికి సిద్ధపడింది. ఎవరో ఎవరో కాదండి, కాదు, హేతువాదులు కాదండి, శాస్త్రవేత్తలు కాదండి, ఆయనను నమ్మిన క్రైస్తవులు. దేవుని ఎరుగుదమో మాకు తెలుసు, వి నో జీసస్. దేవుడు మాకు తెలుసు, ఆయన తండ్రి యెహోవా మాకు తెలుసు అని చెప్పుకొందురు. తెలుసా, ఛీ అనుకుంటున్నాడు దేవుడు. ఛీ, అసహ్యంరా, నీ ముఖం చూపించక నాకు. అవిధేయుడు నువ్వు. నా ప్రభువుని, మీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తుని మొక్కలు చేసే అధికారం ఎవడిచ్చాడు మీకు? ఒకడు చేయి పట్టుకుని వెళ్ళిపోతున్నాడు, ఒకడు కాలు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. నిజంగా క్రీస్తు మీ ముందు ఉండి అలా మొక్కలు చేయగలరా? అబ్బే, మేమెందుకు చేస్తామండి, పూజిస్తాం, మేము మొక్కుతామండి అంటారా? నటన. వ్యక్తిగా కనబడితే నటిస్తున్నారు, భక్తి నటిస్తున్నారు, వేషధారణది. కానీ ఈరోజు మన జీవితంలో మనం చేస్తుంది ఏంటో తెలుసా? ఆత్మవిమర్శ చేసుకోండి. ఈరోజు మత శాఖల పేర్లు మనం చెప్పుకోవటం లేదా? ఎవరరా పెట్టారు? ఎవరరా విభజించారు వీటన్నిటినీ? నీకు శిరస్సు ఎవరో తెలుసా? క్రీస్తు. నాకు శిరస్సు ఎవరో తెలుసా? క్రీస్తు. గుర్తింపు ఆయనది. ఆయనకు రావాల్సిన గుర్తింపును తీసుకుని వెళ్ళి ఏం చేస్తున్నావు నువ్వు? క్రీస్తును మొక్కలు చేస్తున్నావు, క్రీస్తును రొమ్మును గుద్దుతున్నావు, క్రీస్తును కొరడాతో హింసిస్తున్నావు. బ్రతుకున్న వ్యక్తిని మొక్కలు చేయటం ఎంత పాపమో, ఎంత ఘోరమో. ఏమండి, ఈరోజు చూడండి, ఐసిస్ తీవ్రవాదులు బ్రతుకుంటుండగా మనుషులు చెవులను కోస్తున్నారండి. ఎంత క్రూరులు వాళ్ళు. గుండె కోస్తున్నారండి, బ్రతుకుంటుండగా పొట్టలో కత్తి పెట్టి లాగుతున్నారండి. దౌర్భాగ్యులు వాళ్ళు. భయంకరంగా ఒక బ్రతుకున్న మనిషిని హింసించడం తప్పు. వాడు తీవ్రవాది. వాడు చేస్తే వీడు ఎప్పుడు చేస్తాడా, వీడు దుర్మార్గుడు అనుకుంటావే. మరి నువ్వు చేస్తున్న పని క్రీస్తుని నమ్మాను, నేను కూడా క్రీస్తు శరీరము అవయవము అని చెప్పుకుంటున్నా. నా అవయవం వేరు, నేను వెళ్ళిపోతాను వేరుగా. నా మొక్క వేరు, నేను వేరుగా వెళ్ళిపోతాను. ఎవడిచ్చాడు అధికారం తీసుకుపోవడానికి? శరీరములో అవయవాల మధ్య ఎక్కడైనా సత్యత అంటే ఎప్పుడైనా చెయ్యికి వ్యతిరేకమా? నోరంటే ముక్కుకి ఎప్పుడైనా వ్యతిరేకమా? ఎప్పుడు చూసినా నువ్వే తింటావు, నాకు కూడా ముక్కులో పెట్టంటదా ముక్కు. అన్ని నువ్వే తింటావు, నాకు కూడా పెట్టే చెవులు అంటాయా? అనవే.
ఒక్క శరీరము సంతోషిస్తే అవయవం మిగిలిన అవయవాలని దానితో పాటు ఆనందిస్తాయి. వాచి పెట్టానండి, ఈ చేతికి ఏం పెట్టలేదు. అయితే ఈ చేయి మాటికి దీనికి కొట్టేస్తుంది అనుకోండి, ఏం చేయాలి? నాకెందుకు పెట్టలేదు అని అడుగుతుంది ఈ చెయ్యి. నో, తుడుస్తుంది మరలా దీన్ని. క్లీనింగ్, హెల్ప్. ఒక శరీరంలో ఉన్న నీతి ఈరోజు క్రీస్తు శరీరంలో లేదరా, లేదు. సాధించాలి. ఇప్పుడు మనం క్రీస్తు శరీరంలో ఐక్యతను సంపాదించాలి. సంపాదిస్తాం మనం? ఏదో మీరు వచ్చే 4 రోజులు చెప్తున్నారు, వెళ్ళిపోతాం, విన్నాం, ప్రసంగం బాగుంది, కొన్ని మార్కులు వేస్తాం, మాకు వీలుంటే వస్తాం. ఇది భ్రష్టత్వం కాకపోతే ఏమంటారా? భక్తులు మరి చెప్పుకొని గుడికి వెళ్ళి కానుక ఇచ్చేసి పాట పాడి ఆశీర్వాదం తీసుకొని ఇంటికి వచ్చేస్తే పరలోకం వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? మోసపోకండి. తమ క్రియల వలన దేవుని ఎరుగమన్నట్టున్నారు. దేవుడు అంటే ఎవరో తెలీదు, యేసుప్రభు ఎవరు ఏమో నాకు తెలియదు. వ్యక్తుల పేరట విభజన, సంస్థల పేరట విభజన, సంఘాల పేరట విభజన. క్రైస్తవులు అందరూ ప్రేమ. అక్కడ ఆయన ప్రేమ చెప్తుంటాడు, ఎక్కడ ఈయన ప్రేమ చెప్తుంటాడు. వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు పడదు. లేదా? సంఘాల్లో ఈరోజు లేదా? ఉంది. గుడికి వస్తాడండి, ఒకే గుడిలో కూర్చుంటాడు, ఆడు కనపడ్డాడు, ముఖం విడి తిప్పుతాడు. నీ విరోధి వచ్చి కూర్చున్నాడు అక్కడ, ఆడు పడదు నీకు. నీ సహోదరుని క్షమించలేని దౌర్భాగ్యపు మనస్సు ఈరోజు మనలో ఉంచుకొని దేవునికి ఏమి ఆరాధన చేస్తావు? దేవునికి ఏమని ఇష్టడుగా బ్రతకాలనుకుంటున్నావు? ఇష్టడు కాలేవు. అంటున్నాడు ఏమని? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడలేదు. అది నేనెవరు? పౌలు ఎవరమయ్యా? మేమంతా ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయంలో ఏమంటాడు చూడండి, 6వ వచనం, 5వ వచనం కూడా చూద్దాం. అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? ఎవరండి వీళ్ళంతా? పౌలు గారు అంటున్నారండి, నేనెవడిని? హూ యామ్ ఐ? పౌలు ఎవడు? అపోల్లో ఎవడు? పరిచయం. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించు ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. ఏమిటి? ఒకసారి కొంతమంది నేను చెప్తే మారుతారు, మరి కొంతమంది ఉపేంద్ర చెప్తే మారుతారు, మరి కొంతమంది జాన్ ప్రసాద్ చెప్తే మారుతారు. అయితే నేను వాక్యం చెప్పాను కాబట్టి మీరు మారారు కాబట్టి మీరంతా నా పార్టీయా? నాకు జేజేలు కొట్టాలా మీరు? ఏమండి? ఈరోజు సంఘాల పరిస్థితి ఏంటి చెప్పండి? వీళ్ళు నా వాళ్ళు, నీ వాళ్ళు కాదయ్యా, క్రీస్తు వాళ్ళు. శరీరం అవయవాలు మర్చిపోకండి. అందుకే ఏమంటున్నాడు? నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోశాడు. వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. ఈ అభివృద్ధి, సంఘాల అభివృద్ధి దేవుని వలన కలుగుతున్నది. కానీ ఇందులో నువ్వు ఎటువంటి మనస్సుతో ఉన్నావు? ఈరోజు ఎటువంటి ఆలోచనలతో మీరు ఉన్నారు? మాదే సంఘం అంటావేంటి? నీదా సంఘం? మాదే సంఘం అంటావేంటి? ఏది సంఘం? నువ్వొక్కడివి చెప్పుకునేది కాదు సంఘం. సంఘం నీ ఒక్కడి సొత్తు కాదు. ప్రపంచంలో ఎవడి సొత్తు కాదు సంఘం. అది క్రీస్తుది. క్రీస్తు రక్తం ఇచ్చాడు, దానికోసం ప్రాణం పెట్టాడు. అందుకు నువ్వు వచ్చావు. కొన్నాడు నిన్ను, విలువిచ్చి కొన్నాడు, డబ్బులు కాదు, ప్రాణం పెట్టి కొన్నాడు. ప్రాణం ఇచ్చి తన అవయవంగా శరీరంలో మిమ్మల్ని చేర్చుకుంటే, చెయ్యిగా చేర్చుకున్నది పక్కకు పోతానంటావా? కాలుగా నిన్ను గుర్తించినందుకు ఎక్కడికి నడిచిపోతున్నావు? నోరుగా నిన్ను పెట్టినందుకు ఏం మాట్లాడుతున్నావు? ఏంటి ఈరోజు సంఘాల పరిస్థితి? ఎఫ్సీలకు రాసిన పత్రిక చూడండి. సంఘము ఎవరిది? ఎవరి సొత్తు సంఘం? ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి ప్రియులారా. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ఏమంటున్నాడు? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది కింద ఉంది.
దాని మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమగు దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. నువ్వు సిమెంట్తో కట్టి దాని పరిశుద్ధ దేవాలయం అంటావేంటి? నువ్వు పరిశుద్ధ దేవాలయం, నువ్వు ఆలయం, మీరందరూ ఆలయం. నేను ఆలయం, మీరు ఆలయం, మనమంతా కలిసి ఉన్నది ఆలయం, దేవుని ఆలయం. అందుకే ఏమంటున్నాడండి, ఎలా అభివృద్ధి చెందుందట? ప్రవక్తలు అపోస్తలులు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. పరిశుద్ధ దేవాలయం మనం, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అయిపోయిందా సంఘం? సిమెంట్తో గుడి కట్టేసి మా గుడి అయిపోయిందండి అంటావేంటి? సంఘం కట్టబడుతుందయ్యా. ఇంకా ఎన్నో అవయవాలు అందులోనికి వస్తున్నాయ్యా. నువ్వు వచ్చేసావు కాబట్టి సంఘం అయిపోయింది అనుకోవద్దు. నేనున్నాను కాబట్టి సంఘం పరిపూర్ణం అయిపోయింది అనుకోవద్దు. ఈ సంఘములో ఇంకా ప్రపంచవ్యాప్తముగా చేరుతున్నారు అందరూ. నీకెంతసేపు నీ ముందర 500 మంది కావాలి, నీ 1000 మంది కావాలి, లేదంటే 10,000 మంది కావాలి గొప్ప చెప్పుకోవడానికి. నా సంఘం 10,000 మంది. నీ సంఘమా? బూతు మాట అది, తప్పు మాట. యేసుక్రీస్తుది. నీదని చెప్పుకున్నావేంటి? సొమ్ము ఒకటిది, సోకొకటిదా? నిన్ను చంపేయాలి, ముందు సిలువేసేయాలి, పారిపోతావు. సంఘం కోసం చావమంటే చస్తాడు ఎవడైనా? చావడండి. బైబిల్ చెప్తుంది కట్టబడుచున్నారు. కట్టబడుతున్నావు మనం. మొదటి పేతురు పత్రిక, బైబిల్ చూడండిరా. నేనేం కాని మాట, లేని మాట, బైబిల్లో చెప్పని మాట మీతో చెప్తున్నానేమో. చూడండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండిరా. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైనది కాదు, కట్టడాలు కాదు, ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు, పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరు సజీవమైన రాళ్ల వలె, నువ్వు ఒక రాయివి, నేను ఒక రాయి, నువ్వు ఒక అవయవం, నేను ఒక అవయవం, సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇది ఏంటో తెలుసా? సార్వత్రిక సంఘం. సార్వత్రిక క్రీస్తు వలన కొనబడిన సంఘం, క్రీస్తు రక్తము కార్చిన క్రీస్తు సంఘం, యేసు క్రీస్తు సంఘం. ప్రతి క్రైస్తవుడికి శిరస్సు ఉన్న యేసుక్రీస్తు వారి సంఘం. అవునండి. మనం ఎలా కట్టబడుతున్నామట? సజీవమైన రాళ్ల వలె ఉండుటకు, ఆత్మ సంబంధమైన మందిరముగా ఉండుటకు కట్టబడుచున్నారు. మనమంతా కట్టబడుతున్నామండి. కట్టబడ్డాం. ఇంకా చాలా మంది కట్టబడుతున్నారు. నిర్మాణం, మహాదేవాలయ నిర్మాణం జరుగుతుంది. యేసు ప్రభు ప్రాణం పెట్టిన నాట నుంచి సంఘము ఆరంభమైంది. నిర్మాణం, క్రీస్తు సంఘ నిర్మాణం, మనమైన నిర్మాణం, అవయవాలుగా మనమున్న నిర్మాణం. అందులో మనమంతా భాగాలం. నువ్వు వేరే పేరు చెప్పుకుంటున్నావు, నేను పలానా ఊరని చెప్పుకుంటున్నావు, నేను ఎవరితో కలవను అనుకుంటున్నావు. కలవ్వా? ఏమండి, ఏ సంఘానికైనా వెళ్ళి ఏమండి మీరు వస్తారు, మేము రామండి మీ సంఘానికి. నీ సంఘానికి కొన్నది ఎవరు, నా సంఘానికి కొన్నది ఎవరు? పోనీ మీ సంఘంలోకి నన్ను పిలుస్తావు, నిన్ను పిలవం, నువ్వు మాకు చెందినోడు కావు. నన్ను కాపాడింది అదే యేసు రక్తం అయ్యా, నిన్ను కాపాడింది అదే రక్తం అయ్యా. నువ్వు వేరు, నేను వేరేంటయ్యా? మనమంతా సార్వత్రిక దేవుని సంఘములో అవయవాలం, సజీవమైన రాళ్ళం మనమంతా. నేను వేరంటావేంటి? ఒక ప్రాంతంలో, ఒక ఊరిలో, ఒక 4 గోడల మధ్య ఉన్నది నువ్వే గొప్పడు అనుకుంటున్నావా? సత్యాన్ని అనుసరించిన వారు ఎక్కడ ఉన్నా వారందరూ సార్వత్రిక దేవుని సంఘం. ఈరోజు సార్వత్రిక సంఘం అనడానికి అర్థం తెలియదు చాలా మందికి.
ఏమనుకుంటున్నావు సార్వత్రిక సంఘం అంటే? నీ ఊర్లో నువ్వు కట్టుకున్నది నీ ముందు కూర్చున్న 50 మంది 100 మంది నీ సంఘం అనుకుంటున్నావా? తప్పు. నీ దగ్గరున్నవి కొన్ని భాగాలు, అవయవాలు అంతే. రాజమండ్రిలో కొన్ని అవయవాలు ఉన్నాయి, హైదరాబాద్లో కొన్ని అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నిటినీ కలిపితే అది సార్వత్రిక జీవము కలిగిన దేవుని సంఘం, ఒకే శరీరం. మరి శరీరంలో ఏముండాలి? సఖ్యత. శరీరంలో ఏమున్నాయి ఈరోజు? గొడవలు. చర్చిలో గొడవ, చందా దగ్గర గొడవ, పదవుల దగ్గర గొడవ, వాక్యం దగ్గర గొడవ, కలహము. కలహం ఏంటి? వివాదం, గొడవలండి. గొడవలు. చూడండి ఒక మంచి మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 24. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు, అయితే శరీరములో వివాదము లేక. శరీరంలో ఏముండకూడదు? వివాదాలు ఉంటే అది శరీరం కాదు. ఏమిటి, ఎప్పుడైనా మీ కాళ్ళు చేతులు మీతో ఒక అవయవంతో మరొక అవయవం కొట్టుకుంటాయా? ఇందాక చెప్పాను కదా, సఖ్యత. గొడవలుండవు, అసూయ ఉండదు. మనం ఒకటే కదా. ఈ ఉంగరం ఈ వేలుగు పెడితే ఏంటి? ఈ చెయ్యి కూడా సంతోషిస్తుంది, కాలు సంతోషిస్తుంది, కన్ను సంతోషిస్తుంది, నోరు దానికోసం పొగుడుతుంది. 10 మంది చెప్పే మాటలు వినాలండి, చెవులు సంతోషపడతాయి. అవునా? ఏ ఒక్క అవయవానికి ఘనత వచ్చినా మిగిలిన అవయవాలన్నీ సంతోషిస్తున్నాయి. మరి ఈరోజు సంఘాలలో ఏంటండి? వివాదం, గొడవలు. ఒకడంటాడు ఈ సంఘం తప్పు అంటాడు, ఒకడంటాడు ఆ సంఘం తప్పు అంటాడు. ఏంటి గొడవలు? వివాదములు లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగా. ఏమిటి? ఒక అవయవానికి కష్టం కలిగితే మరొక అవయవం పరామర్శించాలి. యేసు శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఉండవలసిన నీతి, హక్కు పరామర్శించటం. పరామర్శిస్తున్నావా? సంఘంలో ఎవరికో జ్వరంగా ఉంటే వెళ్ళి చూడటం కాదయ్యా. మరి ఇంకో సంఘంలో మా సంఘస్థుడు కాదు కదండి, ఏమండి మేము వెళ్ళాం. నువ్వు క్రైస్తవుడువా? అవయవాలు శరీరంలో, మనమంతా శరీరం, మనమంతా అవయవాలం, మనకంతా శిరస్సు ఒక్కడే క్రీస్తు. శరీరముగా అవయవాలలో నువ్వు సార్వత్రిక దేవుని సంఘములో, మర్చిపోకండి, శరీరం అన్నా దేవాలయం అన్నా సార్వత్రిక దేవుని సంఘం అన్నా ఇక్కడ కుల మత ప్రాంతీయ జాతీయ భేదాలు లేవు, డెనామినేషన్ లేవు. అందరూ క్రైస్తవులు, అందరూ ఒకే క్రీస్తు శిరస్సు కింద అతుకబడిన అవయవాలు. ఒక అవయవానికి కష్టం కలిగితే నువ్వేనా పరామర్శిస్తున్నావా? అలా పరామర్శించేదే క్రీస్తు సంఘములోని అవయవం. ఎవరండి పరామర్శించారు అలాగా? క్రైస్తవ్యంపై దాడి జరుగుతుంటే ఏ సంఘమైనా పట్టించుకుందా? ఏమండి? క్రైస్తవులపై కుట్ర జరుగుతుంటే ఏ సంఘమైనా ముందుకొచ్చిందా? చర్చిలు పడగొడుతున్నారు, అనేక మందిని చంపుతున్నారు, సువార్త వ్యాప్తి చేయకూడదు అంటున్నారు. మా సంఘానికి రాలేదు కదండి, మమ్మల్ని ఏమనలేదు కదా ఎవరు. మా సంఘం చాలా చక్కగా ఉంది కదా. అంటే క్రీస్తు శరీరములోని మరొక అవయవానికి బాధ కలిగితే నువ్వు పరామర్శించవా? ఏం జరిగింది అని ఆదుకోవా? ఆదుకోరు. యెరూషలేములో ప్రారంభ శకంలో ఉన్న క్రైస్తవ సంఘానికి, యెరూషలేములో సంఘానికి పేదరికం వచ్చి బాధ కలిగితే, ఆపేయ మైకు, పేదరికం వచ్చి బాధ కలిగితే కొరింథీ సంఘం స్పందించిందండి, అకీ సంఘం స్పందించిందండి, తుయితైర సంఘం స్పందించిందండి. బైబిల్లో సంఘాలన్నీ మరొక సంఘానికి ఆపద కలిగినప్పుడు పౌలు అన్ని సంఘాలను కలిగిన వ్యక్తిగా అన్ని సంఘాల దగ్గరకు వెళ్ళి యెరూషలేము సంఘాన్ని ఆదుకోమని చెప్పాడండి. బైబిల్లో అన్ని ఉన్న సంగతులు, టైం లేదు మనకి. సంఘాల మధ్య ఉండవలసిన సఖ్యత ఈ రోజు ఉందా చెప్పండి? ఈ సంఘాల్లో మాకు అనవసరం, అది మా ఫెలోషిప్ కాదు, అది మా డినామినేషన్ కాదు, అది మా సంస్థ కాదు. నువ్వు క్రైస్తవుడువా? భ్రష్టుడివి, భ్రష్టత్వం సంభవించింది నీకు.
నీ క్రియల వలన నువ్వు ఎరగమన్నట్టున్నావు. ఏమండి, ఈ శరీరానికి ఆపద కలుగుతున్నప్పుడు నువ్వు ఆపదను ఆదుకోవా? ఎవడో కత్తి పట్టుకొని వస్తున్నాడండి నరికేయడానికి, నరికే 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 అంటావా నువ్వు? ఏమండి, అడ్డుకోవా? అడ్డుకుంటావే? చంపమని అనట్లేదు, కొట్టమని అనట్లేదు, కనీసం నువ్వు కాపాడుకుంటావా లేదా? తను చంపడానికి వచ్చిన యేసు ప్రభు తను కాపాడుకోవడానికి దాక్కుని వెళ్ళిపోయాడండి. పౌలు పలగంప నుంచి దించబడ్డాడండి. ఆయన కాపాడిన వాళ్ళు ఎందరో ఉన్నారండి. ఒక్కొక్కరు ప్రెస్కలు తన ఇంట్లో దాచుకున్నారండి. వీళ్ళంతా నిజమైన క్రీస్తు సంఘములోని సభ్యులు. మరి ఈరోజు సంఘాలు పేర్లు చెప్పుకొని ఏ సంఘానికి హాని కలిగిన మాకు సంబంధం లేదు అనేవాళ్ళు క్రీస్తు శరీరంలోని సభ్యులైన అవయవాలా? వాళ్ళు సార్వత్రిక దేవుని సంఘములో భాగాలా? కారు. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు, ఏమండి, ఎక్కడో ఎవరో క్రైస్తవులకు బాధ జరిగితే మనం ఎందుకంటే స్పందించాలి? ఎక్కడో చర్చలు కూలితే మనం ఎందుకంటే ప్రశ్నించాలి? పరామర్శించవా నువ్వు? ఆపద కలిగితే నువ్వు ఆదుకోవా? ఎక్కడో కేరళ రాష్ట్రానికి నష్టం కలిగితే మన భారతదేశంలోని మిగతా రాష్ట్రాల వారందరూ స్పందించారే, తమకున్న సహాయాన్ని అందించారే. వాళ్ళకుందయ్యా నీతి. క్రీస్తు పేరు చెప్పుకొని ప్రేమకు మేమే అడ్రస్ అని, కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకునే క్రైస్తవులు, వీళ్ళ మధ్య లేదు ప్రేమ. కారణం, వీళ్ళు గిరులు గీసుకున్నారు, సంస్థల గిరులు గీసుకున్నారు, ఫెలోషిప్ల గిరులు గీసుకున్నారు, సంఘాల గిరులు గీసుకున్నారు. వీళ్ళు కలవరు ఎవరితోనో. నిజంగా మీరు సంఘంలోని సభ్యులైతే, అవయవాలైతే, ఒక అవయవానికి బాధ కలిగితే మరొక అవయవం స్పందించాలి. అలా స్పందించిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? జైశాలి పిడి సుందర్రావు గారు. ఏ సంఘానికి ఇబ్బంది కలిగినా ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా తన సైన్యాన్ని అందుకే ప్రారంభించారు. వెళ్ళండి, ఈరోజు క్రైస్తవ్యాన్ని కాపాడాలి. దేశంలో సంస్థలనే భేదాభిప్రాయాలు లేవు, సంఘాలనే భేదాభిప్రాయాలు లేవు. వాళ్ళంతా మన సోదరులు, మనమంతా ఒక్కటే. ఏ సంఘానికి బాధ కలిగినా మనం స్పందించాలి. వాడిని సంఘ సభ్యుడు కాకపోవచ్చు, వాడు నువ్వు ఎరిగిన వాడు కాకపోవచ్చు. ఏమండి, యేసు క్రీస్తు మీద బురద జల్లినప్పుడు ఏ సంఘం అంది రోడ్డు మీదకి వచ్చింది చెప్పండి? యేసు క్రీస్తు నిజంగా శక పురుషుడు, యుగ పురుషుడు, చరిత్ర పురుషుడు అని చెప్పడానికి రోడ్లకు ఎక్కిన వాళ్ళు ఎవరో తెలుసా? క్రీస్తుకు బాధ కలిగినప్పుడు స్పందించారే వాళ్లే నిజమైన క్రీస్తు సంఘములోని అవయవాలు. మీకు తెలుసు ఎన్ని ర్యాలీలు చేశామో, ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు నిలదీసి ప్రశ్నించామో, ఎన్నిసార్లు క్రైస్తవులకు ఆపద కలిగితే వెళ్ళి నిలబడ్డామో, ఎన్నిసార్లు ఎంతో మంది అవసరతల్లో ఉంటే ఎన్నిసార్లు ఆదుకున్నాం, ఎన్నిసార్లు రక్తదానాలు చేశారు, ఎన్నిసార్లు పేదలకు అన్నదానం చేశారు, ఎన్నిసార్లు మందులు పంచారు, ఎన్నిసార్లు వస్త్రాలు పంచారు, ఎన్నిసార్లు చలివేంద్రాలు పెట్టారు. ఎందుకండి ఇవన్నీ చెయ్యాలి? వాళ్ళు నీ సోదరులు, వాళ్ళు నీ వాళ్ళు. ఎవడో ఎక్కడో సంబంధం లేనివాడు మీది సార్వత్రిక సంఘమా? నీకేం తెలుసురా? సార్వత్రిక సంఘం అయితే ఎవరికి ఆపద కలిగా స్పందించాలి. స్పందించగలవు నువ్వు? నీలో స్పందన లేదు అంటే రే నువ్వు చచ్చిన వాడితో సమానం. జీవించుచున్నావన్న పేరు నీకు ఉంది కానీ నువ్వు చచ్చావురా. ఎవరిది సార్వత్రిక సంఘం అని అడగడం కాదు, మనమంతా సార్వత్రిక దేవుని సంఘములో ఉన్న సభ్యులం. జైశాలి గారు ఒక్కరిది కాదు సార్వత్రిక సంఘం, నీ ఒక్కడి సొత్తు కాదు సార్వత్రిక సంఘం, అది క్రీస్తుది. నువ్వెందుకు స్పందించటం లేదు? నువ్వు చచ్చావు, చచ్చుపడ్డావు, పెరాలసిస్ వచ్చింది నీకు. నోరు పారేసుకోవడం కాదు, వాక్యం తెలియాలి, బైబిల్లో చెప్పినట్లుగా ఉండాలి. నువ్వు అనుకుంటా కాదు, దేవుడు గుర్తించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22, 23 వచనాలు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22. ఇప్పుడైతే సియోను అనే కొండకు, జీవము గల దేవుని పట్టణమునకు, అనగా
పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు. అక్కడుందయ్యా సార్వత్రిక సంఘం పేర్లు. అక్కడ ఎవడి పేరు ఉంటుందో తెలుసా? ఎవరికైతే ఆపద కలుగుతో స్పందిస్తాడో హీజ్ రియల్ క్రిస్టియన్. ఎవరైతే క్రీస్తు మీద బురద చల్లుతున్నారో అడ్డుకునేవాడు హీజ్ రియల్ క్రిస్టియన్. క్రీస్తు బోధను కాపాడడానికి సమాజంలోనికి అడుగు పెట్టేవాడు హీజ్ రియల్ క్రిస్టియన్. నువ్వు ఉన్నావా క్రైస్తవుడుగా? నీ కుటుంబానికి ఆపదొస్తే ఉవ్వెత్తున లేస్తావు. నీ సాటి పొరుగువాడికి ఆపద కలిగితే నువ్వు పట్టించుకో. నువ్వు సార్వత్రిక సంఘంలోని సభ్యుడవు కావు. ఆయన నువ్వెందుకు విడిపోయావు? సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్న దేవుడు బైబిల్లో వ్రాయించిన ప్రవక్తల ద్వారా మాట ఈరోజు వీళ్ళకి పట్టడం లేదా? ఈ సంఘాలకు పట్టడం లేదా? పేర్ల మీద, ఫెలోషిప్ల మీద ఈరోజు విడిపోయి నీది వేరు నాది వేరు, నా సిద్ధాంతం వేరు నీ సిద్ధాంతం వేరు, నా బోధ వేరు నీ బోధ వేరు అని క్రైస్తవులు చెప్పుకుంటున్నారంటే ఇది కాదా భ్రష్టత్వం? భ్రష్టత్వం వచ్చేసింది. కానీ భ్రష్టులుగా ఉన్న మన సంగతి అర్థం కాక గుడ్డివారుగా అంధులుగా బ్రతుకుతున్నారర్రా. పరలోకానికి వెళతామని క్షమ లేదు. తమ్ముడు చెప్పాడు ఎప్పటి వరకు ఏమని? ఆయన నీ పాపాలను క్షమించి తన రక్తాన్ని కార్చి నిన్ను చెబితే నువ్వు సాటి పొరుగు వాడిని క్షమించలేవు. ఏంటి నీకు ఆయన మీద కోపం? నాకు వాడంటే పడదు అంటే క్షమించవా నువ్వు? క్షమ లేదు, శత్రుత్వం. నీ శత్రువుని సైతం ప్రేమించమని చెప్పిన బైబిల్ మాటను ప్రక్కకు పెట్టి ఎవడ మీద రా నీ కోపం? అసలు నువ్వు సార్వత్రిక సంఘంలోని సభ్యుడువా? జనాల చేతులకు కత్తులు ఇచ్చి ప్రజలకు క్రైస్తవ్యానికి ఆపద కలిగితే ఎదురొడ్డలేని నువ్వు క్రైస్తవుడువా? సహోదరుడి మీద తిరగబడ్డం కాదు, క్రీస్తునన్న వాడిని ఎదిరించు, బైబిల్ గొప్పతనాన్ని ప్రకటించు. అప్పుడు నువ్వు సార్వత్రిక సంఘంలోని సభ్యుడువు. అది దేవుడు ఇవ్వాలి గుర్తింపు, ఎవడో ఇచ్చేది కాదది. అది దేవుడు ఇస్తున్నాడు. చూడండి ఎక్కడుందట, వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయంట? పరలోకమందు 23వ వచనం, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతులు. సంపూర్ణంగా నీ జ్ఞానం తెలుసా? సంపూర్ణంగా నీకు వాక్యం తెలుసా? మిడిమిడి జ్ఞానంతో 4 మాటలు నేర్చుకుని ఈరోజు వ్యక్తుల పేరిట సంఘాలను విడదీసి ఫెలోషిప్లుగా, డినామినేషన్లుగా ఈరోజు విభజించి క్రీస్తుని ముక్కలుగా చంపుతున్నావు ప్రతిరోజు. నువ్వు సిలువెక్కించిన వాడు కావా? సిలువు కోసం ఏంట్రా చెబుతావు? నోరు మొయ్. సిలువు కోసం చెప్పేవాడు ఎవడో తెలుసా? అందరితో కలిసి ఉండేవాడు. కలుస్తావా? నేను పిలుస్తున్నాను, కలుస్తావా? రాలేవు. నువ్వు రాగలిగితే నిజమైన క్రైస్తవుడివి. ఈరోజు ఎంతో మంది ఒకరికొకరు విరోధులుగా ఉన్నారు. ఎందుకు ఈ విరోధ తత్వం? రెండరా కలిసిపోదాం. నీకు నాకు శత్రుత్వం ఏంటి? నువ్వు అదే సంఘములోని అవయవం, నేను అదే శరీరంలోని అవయవం. మన మధ్య సఖ్యత, వివాదాలు వద్దు, గొడవలు వద్దు. ఈరోజు చూడండి, గొడవలు, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటారు, బురద చల్లుకుంటున్నారు. వాళ్ళంతా క్రైస్తవులు అనుకుంటున్నారా? దొంగలు, క్రీస్తు వాక్యం ఎరుగని సన్నాసులు, క్రీస్తు వాక్యాన్ని తుంగలో తొక్కుతున్న దౌర్భాగ్యులు, భ్రష్టత్వం ఆవరించిన భ్రష్టులు వాళ్ళంతా. ఎవడి మాట అండి నమ్ముతున్నాం మనం? ఆడ అంతర్జాతీయ ప్రసంగికుడైతే నమ్ముతారా మీరు? ఆడ చుట్టూ కొన్ని లక్షల మంది కూర్చోటం నమ్ముతారా మీరు? కలిపేవాడు గొప్పవాడు, కలిసి ఉండేవాడే క్రైస్తవుడు. వేరుండగోరు వాడు ఎవడో తెలుసా? బైబిల్ చెప్పింది సామెతల గ్రంథం. చూడండి బైబిల్, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. వేరుండగోరు వాడు, నేను వేరుగా ఉంటాను, నేను కలవను. వేరుండగోరు వాడు వాడి ఇష్టానుసారంగా బ్రతకాలనుకున్న దౌర్భాగ్యుడు వాడు, అట్టివాడు లెస్ అయిన దేవుని జ్ఞానానికి విరోధి. అలాంటి విరోధులను నమ్ముకుంటే మీరు కూడా దేవునికి విరోధులుగా మారిపోతారు, క్రీస్తు శిలువకు శత్రువులుగా మారిపోతారు. అమాయక జనాంగానికి తెలియట్లేదు. గొర్రెలు ఎవడో చెప్పిన దౌర్భాగ్యపు మాటలు నమ్మి ఎవడి మీదకి కాలు దూగుతున్నావు, ఎవడి మీద కత్తి దోస్తున్నావు? వాడు నీ సోదరుడురా. వాడు తప్పు చేస్తుంటే క్షమించరా? పెద్ద మనసుతో క్షమించలేవా? ఏం చేశాడు?
ఏదో చేశాడు, అన్యాయం చేశాడు, పో నీకు క్షమించు, అక్కుని చేర్చుకో. తప్పు చేసి ఇంటిలో నుంచి పారిపోయిన తప్పిపోయి వచ్చిన కుమారుని గుడ్డి కత్తుకున్నాడు రా తండ్రి. నువ్వు రాలేవా తండ్రి దగ్గరికి? నువ్వు నీ సహోదరుని కలుపుకోలేవా? నీకు పంతమా? నీకు పట్టింపా? నీకు పొగరా? వెర్రవీగిపోతున్నాడు ప్రతి ఒక్కడు, నరకంలో కాలిపోయి కూలిపోతాడు. వద్దు, బ్రతుకున్నప్పుడే మీకు అవకాశం ఉంది. సంఘాలుగా, క్రీస్తులోని అవయవాలుగా మనమంతా సఖ్యత కలిసి ఉందామర్రా. 25 ఏళ్ల క్రితం నా తండ్రి జైశాలి పిలిపించారండి, ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి అని నినాదాన్ని ఇచ్చారండి ఆయన. కలవండి అని క్రైస్తవ సంఘాలుగా చెబితే క్రైస్తవ సంఘాలు ఏమని తెలుసా? మేము కలం, నువ్వే క్రీస్తు విరోధివి. ఎవడండి విరోధి? కలవమని అడిగినందుకు ఆయన విరోధా? కలవడానికి ఇష్టం లేదు నువ్వు విరోధువా? ఈసారి వెళ్ళండి, ఎవరి దగ్గరికైనా వెళ్ళి కలిసిపోండారా అని చెప్పండి. ఎవరితోనైనా చెప్తున్నాను, ఎవరిని విరోధని మీరు గుర్తించాలో చెప్తున్నాను. మీ సంఘ పెద్ద దగ్గరికి వెళ్తారు, మీ సంఘ కాపరి దగ్గరికి వెళ్తారు, మీ సంఘ నాయకుడి దగ్గరికి వెళ్తారు, ప్రసంగీకుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళండి, వెళ్ళి అడగండి, కలిసిపోతామర్రా, ఆయనతో మీరు కలవండారా. కలవడానికి సిద్ధంగా ఉన్నారు అన్నప్పుడు నేను కలవను అని ఎవడైనా అంటే వాడు లెస్ అయిన జ్ఞానానికి విరోధని ముద్ర వేయండి. వాడికి, వాడే క్రీస్తు విరోధి, ఆడే భ్రష్టుడు. ఎందుకంటే మీరు వెళ్ళిపోతే ఆడు కడుపు ఎలా నిండుతుంది? ఆయన భజన చేసేవాళ్ళు ఎవరుంటారు? ఆయన మెచ్చుకునేవాళ్ళు, ఆయన గణపరిచేవాళ్ళు, ఆయన స్తుతించేవాళ్ళు ఎవరుంటారండి? మీరు వెళ్ళిపోతే ఆడు గొప్పతనం పోతుంది. దౌర్భాగ్యులు ఇలా పట్టొచ్చు వాళ్ళ క్రియల వలన. వాళ్ళ క్రియల వలన ఎరుగమన్నట్టున్నారు. మా క్రీస్తు ఎవరో తెలీదు. పాట పాడితే సరిపోతుందా? మోకరిస్తే సరిపోతుందా? నీ కలిగిన చందా దేవుని ముఖాన్ని దశంభాగం చందా రూపంలో కానుక రూపంలో ఇస్తే సరిపోతుందా? నువ్వు బ్రతుకులో చూపించాలయ్యా. క్రీస్తుని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు నువ్వు బ్రతుకులో చూపించు. చూపించలేని నీవు సంఘానికి ఆపద కలుగుతుంటే, ఈరోజు క్రైస్తవ్యానికి ఆపద కలుగుతుందండి. ఈ దేశం నుంచి తుడిచేద్దాం అనుకున్నారు క్రైస్తవ్యాన్ని. 2021 క్రైస్తవ్యాన్ని ధ్వంసం చేస్తానంటది భారతీయ జనతా పార్టీ. చచ్చిపోదామా? తర్వాత భవిష్యత్తు తరాలకు అందించొద్దా? ఈ దేశాన్ని కాపాడొద్దా? ఆత్మను రక్షించొద్దా? రక్షించాలి. సువార్త ప్రకటించవలసిన భారం మనలో ప్రతి ఒక్కడి మీద ఉంది. రండి, సంఘాలుగా కలుద్దాం. ఫెలోషిప్లను భేదం లేదు. మేము చెప్తున్నాం అండి, ఒక జైశాలి గారు కుమారుడు గారిని చెప్తున్నాను, మాకు ఏ సంస్థలతో కలవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఇది పబ్లిక్గా చెప్తున్నాను నేను. ఏ సంఘంతో కలవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కలుస్తారా? చెయ్యి కలపండి చూద్దాం. అడగండి, మీ వాళ్ళు కలుస్తారేమో, నన్ను పిలవండి, నేను వస్తాను. అవసరమైతే వాళ్ళ కాళ్ళు కడగమంటే కడుగుతాను, రెడీ. వాళ్ళు కాళ్ళు కడగడానికి సిద్ధం. వస్తారేమో అడగండి, నాకు ఫోన్ చేయండి చాలు. అయ్యా, ఆయన మీతో కలవాలనుకున్నాడు, ఆయన మీ దగ్గరికి రాడట, మీరు ఆయన దగ్గరికి రండి, నన్ను పిలండి, నేను వస్తాను తగ్గించుకుని వాళ్ళ దగ్గరికి. కలిసి ఉందాం, ఒకే శరీరంగా పనిచేద్దాం, క్రీస్తు శరీరాన్ని కాపాడదాం, బలి కాబోతున్న క్రైస్తవ్యాన్ని రక్షిద్దామండి. ఆ రోజు యోధ జాతిని చంపాలనుకుంది విరోధుల శక్తులు, కానీ ఎస్తేరు కాపాడింది. మొర్దెకై కాపాడు దేవుని ఆలోచన మేరకు ఈరోజు భారత జాతిలో క్రైస్తవ్యానికి అదే గట్టి పట్టించాలని మత ఛాందసవాదులు వచ్చారు. క్రైస్తవ్యాన్ని తుడిచేద్దాం అనుకోండి. 2021 నాటికి క్రైస్తవ్యాన్ని అంతం చేస్తామని స్టేట్మెంట్లు ఇచ్చారు వాళ్ళు. చంపేద్దామా క్రైస్తవ్యాన్ని దేశంలో? ఉద్దర్రా. మనమంతా సంఘటిత శక్తిగా మారాలి. సంఘాలని భేదాభిప్రాయాలు చెరిపోయాలి. మనమంతా ఒక శరీరం. ఈరోజు రేపొద్దు నీకు దాడి జరగవచ్చు, నీ ఇంట్లోకి వచ్చి నీ పిల్లల్ని చంపొచ్చు, నీ కుటుంబాన్ని చంపొచ్చు, నీ సంఘాన్ని నరికేయొచ్చు. కలవా? కాపాడుకుందాం. క్రీస్తు అవయవాలుగా మన సంఘాలను మనం కాపాడుకుందాం. నువ్వు సార్వత్రిక దేవుని సంఘంలో సంఘానివైతే, అవయవానివైతే కలవను అనే మాట అనొద్దు. కలవాలి. వేరెండు గోరు ప్రతి వాడు లెస్ అయిన జ్ఞానానికి విరోధి అని బైబిల్ చెప్పింది. మీరు విరోధులుగా ఉంటారా? మీరు విరోధులుగా ఉంటారా? దేవుణ్ణి కలిసే వాళ్ళుగా ఉంటారా? మీరు చెప్పండి. అవయవాళ్ళు దేనికైనా ఆపద కలిగితే పరామర్శించుకునేదన్నారు నిజమైన క్రీస్తు శరీరం. మీరు కూడా అదే శరీరములోని అవయవం. మీరు పట్టించుకోవటం లేదు, నాకు సంబంధం లేదని మీరు అనుకుంటున్నారంటే అసలు మీరు క్రీస్తు శరీరంలో అవయవాలే కారు. ఒకవేళ అవయవాలుగా మీరు లేకపోతే ఎలా వెళ్తారు పరలోకం? ఎవరు తీసుకెళ్తారు మిమ్మల్ని పరలోకం? క్రీస్తు తన వారిని తీసుకెళ్తాడు. మీరు తనవారు కాదు, పగవారు, కలవడానికి ఇష్టం లేనివారు,
కలిసి ఉండడానికి ఇష్టపడని వారు. వద్దరా, కలుద్దాం, మనమంతా కలుద్దాం. మహనీయుడు అందుకేనండి చచ్చిపోయాడు. మరలా చంపొద్దర్రా ఆయన్ని. ముక్కలు చేయకండర్రా, మీ పాదాలు పట్టుకుంటాను. యేసును ముక్కలు చేయకండర్రా, క్రీస్తుని విభజించకండర్రా. ఇప్పటికే ముక్కలు చేశారు ఆయన. రండి ముక్కలని కలుపుదాం. ఒకే శక్తిగా క్రైస్తవ్యం అంటే ఏంటో ఈ దేశంలో నిరూపించి చూపిద్దాం. ఎవడండి ఆపగలడు క్రీస్తుని? ఎవడాపుతాడు? ఎవడి తరం? ఈ ప్రపంచంలో ఏ శక్తి క్రీస్తు సామ్రాజ్యానికి ఎదురు నిలవలేదు. నువ్వున్నావు. యు ఆర్ అ మెంబర్ ఆఫ్ దట్ చర్చ్. నువ్వు ఆ సంఘంలో సభ్యుడివి, అవయవానివి. కాపాడు, క్రైస్తవ్యాన్ని కాపాడుదాం. ఎవడు ఈ సంఘానికి ఎదురు నిలవలేడు. అది క్రీస్తు సామ్రాజ్యానికి ఉన్న గొప్పతనం. చివరిగా మీరు వెళ్ళిపోయే ముందు ఈ పాట చూడండి. ఈ పాట చూసి వెళదాం. నీ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? నువ్వెవడు ఇక్కడ వచ్చి మాట్లాడడానికి? ధర్మజాగరణ సమితి నాయకుడు రాజేశ్వర్ సింగ్ మాట్లాడుతూ 2021 కల్లా క్రైస్తవులు ముస్లింలు లేని భారతదేశాన్ని తయారు చేస్తామని ధర్మజాగరణ సమితి మాట్లాడిన మాట. క్రైస్తవులైతే పిల్లు అనుకుంటున్నావా నువ్వు? యోధా గోత్ర సింహం. పాపపు ప్రపంచంలో పావనుడైన క్రీస్తుపై తప్పుడు అభియోగాల, ప్రపంచాన్ని మార్చే వాక్యానికే అడ్డుబండల, తప్పు పట్టి మారణహోమం జరిపే మతోన్మాదులకు క్రీస్తు తరపున క్రైస్తవుని హెచ్చరిక. దైవ కార్యక్రమాలు అడ్డగించే ఎవడైనా అడ్డగా తెగిపోతాడు. గుర్తుంచుకోండి మీరు. వాడు పడుతున్నది జీవము గల దేవుని చేతిలో. నిలిచేదెవడు? క్రీస్తు నాపేదెవడు? అంతముందించేదెవడురా? ఎదురు నిలిచేదెవడు? క్రీస్తు నాపేదెవడు? అంతముందించేదెవడురా? అట్టి దూసినా, కన్నెర్ర చేసిన, కొరడాలి పట్టిన, మాటలనే నరికిన ఆగదురా క్రీస్తు ఉద్యమం. ఆపలేవురా క్రీస్తు ప్రపంచనం. అందుకే ఈ రోజు ప్రపంచంలో 700 కోట్ల మందిలో 300 కోట్లకు చిల్లరగా క్రైస్తవులే కారణం. అతని బోధ, అతని వెనుక ఉన్నది ఎవరో తెలుసా? దేవుడండి, దేవుడు. ఇది తెలిసి మారితే నీకు క్షమా, కాదంటే నీకుందిర కఠిన శ్రమ. ఎదురు నిలిచేదెవడు? క్రీస్తు నాపేదెవడు? అంతముందించేదెవడురా? ఎదురు నిలిచేదెవడు? క్రీస్తు నాపేదెవడు? అంతముందించేదెవడురా? కరడు గట్టిన మత ఛాందసవాదంతో నిండిన ఈ రోజు కొంతమంది క్రైస్తవులట విదేశాలకు తరిమేస్తారట. స్టేట్మెంట్ 2021 నాటికి భారత్లో క్రైస్తవ్యాన్ని అంతం చేస్తాం. వాడు తాతల తరం కూడా కాదు, వాడు ముత్తాతల తరం కాదు, వాడు బాబుల తరం కూడా కాదు. వాళ్ళెంత, వాడు పదం ఎంత, వాడు అధికారం ఎంత? ఆఫ్టర్ ఆల్ బైబిల్ అని చెబితే మత గ్రంథం అంటావా? విదేశాలకు పొమ్మని చెబుతావు, క్రైస్తవ్యాన్ని దేశంలో లేకుండా చేస్తారే. నీ చేత కాదు రాది.
ప్రపంచపు వ్యాప్తిలో క్రీస్తే మూలం, క్రీస్తు నా పాలని చూస్తే తప్పదురా పతనం. లోకాధికారంతో చేసే నీ యత్నం, అది సింహముపై ఎలుక చేసే అతి చిన్న ప్రయత్నం. సబల నాపినా చెరసాల్లో పెట్టినా, నీ బలమే పెరిగినా క్రైస్తవులను చంపినా. ఆగదురా క్రీస్తు విప్లవం, ఆపలేవురా వాక్య ప్రభంజనం. ఆగదురా క్రీస్తు విప్లవం, ఆపలేవురా వాక్య ప్రభంజనం. బైబిల్ నేర్చుకో, ఈ జీవితాన్ని మార్చుకో. కాదంటే నీకుందిర కఠిన శ్రమ. ఎదురు నిలిచేదెవడు క్రీస్తు నా పేదెవడు, అంతముందించేదెవడురా. ఎదురు నిలిచేదెవడు క్రీస్తు నా పేదెవడు, అంతముందించేదెవడురా. బైబిల్ గురించి గాని ప్రభువు గురించి గాని ఎవడైనా, ప్రధాని కాని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాని, ప్రభుత్వం కాని, యేసు జోలుకొస్తే పిడి సుందరరావు సహించడం. ఎంత ధైర్యం మీకెక్కడి నుంచి వచ్చిందని మీరు అనుకుంటున్నారా? నా వెనుకున్నది ఎవరు? ప్రకృతిని గజగజలాడించే ఒక మహాన్ శక్తి. పరిశుద్ధుని బ్రతుకుపై బురద జల్లి యత్నం, దాన్ని స్థాపించాలనుకుంటే తప్పదురా పతనం. బైబిల్కు భిన్నంగా వచ్చావో నీ చట్టం కనబడదు, నువ్వు కూడా కనబడవు. దేవుని చట్టం నీ అంతు చూడక విడిచిపెట్టదు. లోకాధికారంతో క్రీస్తుపై కళంకం నిరూపించమంటే సత్యముపై వితర్కం. నిందలేసిన ఆటంకపరచిన, నీ కత్తే చులిపిన, తుపాకీని పేర్చిన. ఏది క్రైస్తవ్యం చెప్పండి ప్రియులారా. మీరు వెళ్ళిపోయే ముందు క్రైస్తవ్యానికి పొంచున్న ఆపద మీకు తెలుసు. బీజేపీని కుప్పకూల్చబోతున్నాడు దేవుడు. కానీ క్రైస్తవులంతా ఏం కావాలి? ఒక్కటి, శక్తి. ఆయన శిరస్సు అయితే, అవయవం నీవైతే, ఆయన ప్రతిధ్వని ఏంటో, ఆయన ప్రజ్ఞ ఏంటో, ఆయన వాక్యము కొన్న విలువేంటో నువ్వు చెప్పాలి. కాదన్న విరోధులపై సింహగర్జన చేయాలి క్రైస్తవుడా. నువ్వే నీలో నువ్వు కొట్టిక చావడం కాదయ్యా. క్రైస్తవ్యాన్ని కాపాడడానికి నువ్వంతా సంఘటిత శక్తిగా మారి నీ సమాజాన్ని కాపాడుకుంటూ ఈ సమాజాన్ని రక్షించడానికి నడుం కట్టవలసిన మీరు ఈరోజు చీల్చుకొని కొట్లాడుకొని, ఎవరిది సంఘం, నాది నిజమైన సంఘం అంటే నాది నిజమైన సంఘం అనే పిల్లులు నిజంగా రొట్టెల కోసం కొట్లాడుకునేటట్లుగా ఉన్నాయండి. వద్దు, అది క్రైస్తవ్యం కాదు. నిజంగానే మీరు క్రైస్తవులైతే, ఆయన శరీరముల అవయవాలైతే రండి కలిసిపోతాం. ఒక్కటిగా ఉండి ఈ దేశంలో క్రైస్తవ్యాన్ని నిలబెడదాం. ఎవడు దీన్ని తొలగించలేడు. క్రీస్తు విప్లవాన్ని ప్రజ్వలింపచేద్దాం. వస్తారా? రండర్రా. మీరు వస్తే సార్వత్రిక దేవుని సంఘములోని సభ్యులు, రాకపోతే విరోధులు. అసలు విషయాన్ని ముగింపు భాగంలో రేపు తెలుసుకుందాం.